ఆ కొమ్మ దూపరా. ఏయ్ చూస్తారా, ఆ కొమ్మ కూడా దూపు. దూపరా బాబు గారు, ఈ సంవత్సరం అంతా ఈ కాయల మీద మా కుటుంబం అంతా బతకాలి బాబు గారు. బాబు గారు నీ కాళ్ళు ఎట్లుంటారు బాబు గారు? నువ్వు ఇంకో గంట ఏడ్చి మొత్తుకున్నా నేను చూడగలను, కానీ నా కూతురు కంటదడి పెడితే నేను చూడలేనురా. బాబు గారు నన్ను అన్యాయం చేయకండి. నిన్ను అన్యాయం చేసేంత పాపిస్తుండ్రా నేను. పడుదల సరే, ఈ కాయలన్నీ మన ఇంటికి దూరించు. బాబు గారు, బాబు గారు ఎన్నిసార్లు అంటావురా బాబు గారని? ఎవరకో ఇదిగో ఈ 100 ఉంచు. నువ్వెవరు బాయ్? నీ దోపిడీ నాపడానికి వచ్చాను. తోటలో కాయంతా ఇంటికి దోలించుకుని ముష్టి 100 రూపాయలు ఇస్తావా? ఊరికి కొత్త మొహం అనుకుంటా. నేను తలుచుకున్నానంటే నా పని అయిపోతుంది అంటావు. ఆ మాటతో నేను తల ఉంచుకుపోతాను. నువ్వు గర్వంగా ఇంటికి ఎడతావు. రాత్రి కడుపు నిండా మింగి పెరట్లో మంచం వేసుకుని పోతులా పడుకుంటావు. ఓ రాత్రి వేళ కళ్ళు తెరిచి చూస్తావు, మంచం అలా కదులుతూ ఎడుతూ ఉంటుంది. ఇదేమిట్రా భగవంతుడా, మంచం కదులుతా వెళ్తా ఉంది అనుకుంటావు. లేవబోతావు. కానీ నువ్వు మంచానికి కట్టేయబడి ఉండటం వల్ల లేవలేకపోతావు. మంచం ఎడతా ఎడతా ఉంటుంది. వెళ్ళి వెళ్ళి ఊరు దాడిపోద్ది మంచం. ఇదేమిట్రా భగవంతుడా, మంచం ఊరు దాడిపోయింది అనుకుంటావు. ఈలోగా మంచం గేటు లేని రైలు పట్టాల మీదకొచ్చి ఆగిపోద్ది. ఇదేమిట్రా భగవంతుడా, మంచం ఇక్కడికొచ్చి ఆగింది అనుకుంటావు. ఈలోగా రైలు వచ్చేస్తా ఉంటుంది. వచ్చేసింది. అట్టా రైలు నిన్ను పచ్చడి చేసి వెళ్ళిపోద్ది. తెల్లారాక ఊళ్ళో వాళ్ళంతా ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది, పాపారావు బాబు గారు పోయారు అనుకుంటారు. నేను మాత్రం నీ పీడ విరగడైంది అనుకుంటాను. ఏంటి, నువ్వే నా కథలు చెప్పి కంగారు ఎడదాం అనుకుంటున్నావా? నిన్ను ఒరే గన్ను! అయ్యా దీనిలో గుళ్ళు అయిపోయాయి, తీసుకెళ్లి పొయ్యిలో పెట్టుకో. అసలు ఎవరు నువ్వు? ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? నీలాంటి వాళ్ళు అంతు తేల్చడానికి. ఢిల్లీ వెళ్ళి నీ రైలు గేట్ కథలన్నీ చెప్పేస్తాను. నిన్ను పర్మనెంట్ గా మూసేస్తారు. వస్తా. మూసేయడమే? వెంటనే సబెత్తాలి. హలో, అమ్మాయి గారికి చెమటేసింది. నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారి చెమటది కడుతుంది. అటు చూడండి. ఏయ్, నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?